నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం గుంతకోడూరు గ్రామంలో మిర్చి పంటను రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య పరిశీలించారు. గుంతకోడూరు గ్రామంలో దాదాపుగా 1000 ఎకరాలలో రైతులు కుబేరా, కళాస్ కంపెనీలకు చెందిన మిర్చి పంట వేశారన్నారు. రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య రైతులతో మాట్లాడుతూ మిర్చి పంటకు ఎయిర్ కుళ్ళు, బ్లాక్ టిప్స్, దుంప తెగుళ్ల వల్ల చచ్చిపోయిందని, ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఎదుగుదలలో ఏమైనా ఇట్లా ఎదుగుదల మంచిగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది. ఈ పూతపిండి దిగముంగల్నే ఈ ఏరుకుళ్ళు తెగులు వచ్చింది. మరి ఎవరైనా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు వచ్చారు? అగ్రికల్చర్ నేనే పోయినా, పోతే మందులు రాసిచ్చారు. ఎంత మందులు వేసినా కానీ చెట్టు కాడ పోసినాం. నా 3 కంపెనీల మందులు వేసినా. ఏమి మందులు? క్రిస్టల్ కంపెనీ అది పోసిన, బేర్ కంపెనీ పోసిన, 3 కంపెనీలు వేసిన. దాదా చిన్నారా సోలరా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో రైతులు వ్యవసాయం మిర్చి, కళాష్ కంపెనీ, కుబేర్ కంపెనీ మిరప విత్తనాలు తీసుకొచ్చి ఈ వానాకాలం సీజన్లో దాదాపు ఒక 1000 ఎకరాలలో ఈ గ్రామంలో కళాష్, కుబేర్ కంపెనీ విత్తనాలతోని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేస్తుంటే విత్తనం వేసినప్పుడు కానీ, మొలక ఎత్తినప్పుడు కానీ, తర్వాత ఎదుగుదలలో కానీ ఎలాంటి తెగులు లేకుండా ఏరుగుళ్ళు తెగులు వచ్చి ఈరోజు ఎకరాలకు ఎకరాలు మొత్తం తోటంతా కూడా చచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ దానిపైన వ్యవసాయ అధికారులు డిఏఓ కానీ లేదా ఏఓ కానీ ఏడిఏ కానీ ఇప్పటి వరకు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతుల గురించి, పంటల గురించి తెలుసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది, బాధాకరమైన విషయం. ఈరోజు రైతులు వానాకాలం సీజన్లో రెక్కలార కష్టం చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెస్టిసైడ్స్ కానీ, మందులు, ఎరువులు, ఫర్టిలైజర్ మందులు కానీ, లేదా ఎరువులు కానీ, లేదా ఎడ్ల కష్టం, మనుషుల కష్టం, రాత్రింబావులు తిరిగి బోరు మోటార్లతో నీళ్లు పెట్టు, స్ప్రింక్లర్ పైపులతో లేదా డ్రిప్ ఇరిగేషన్ పైపులతో నీళ్లు పెట్టి ఈరోజు తీరా చూస్తే మిర్చి పంట చేతికొచ్చే ముందు పంట పూర్తిగా నాశనమై చచ్చిపోతున్న పరిస్థితి మన కళ్ళెదుటని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉడతాల నీరంజన్ గౌడు చెలకలో మనం ఈరోజు రైతుతోని మాట్లాడుతూ ఉన్నాం. రైతు చెప్తా ఉన్నాడు, ఈరోజు పిండి సంచులు, ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్, తర్వాత మన విత్తనాలు, తర్వాత కొల్లెరు, అట్లాంటివి అన్నిటి కలిపి ఎద్దుల కష్టం, మనుషుల కష్టంతో కలిపి దాదాపు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు చచ్చిపోతున్నటువంటి సేనును చూసి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో, బాధతో, ఆవేదన రైతు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ ఆవేదనతో సేనుతో పాటు నేను కూడా చచ్చే పరిస్థితి దాపరించిందని చెప్పి ఈరోజు రైతు రైతుల ముందల ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకోడూరు రైతులు, గుంతకోడూరు నాయకులు, రైతు సంఘం నాయకులు, జిల్లా రైతు సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షుడు మన కృష్ణాజీ గారు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలమురళి గారు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొంకర శ్రీనివాసులు గారు, ఈ గ్రామ సీనియర్ రైతు ఎండి మున్నా గారు, అదేవిధంగా ఇంకొక రైతు ఊరు ఉప సర్పంచ్ చంద్రయ్య గౌడ్ గారు, సాయిరామ్ గారు, తర్వాత సాకలి సీను గారు, తర్వాత మధుగౌడ్ గారు, పాండుగౌడ్ గారు, ఈ రైతులందరూ కూడా దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక 20 ఎకరాల్లో వీళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పంట పొలంలో ఉన్నాం మనం. వీళ్ళందరి పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. దీన్ని తక్షణమే వ్యవసాయ అధికారులు, తర్వాత హార్టికల్చరర్లు, తర్వాత సైంటిస్టులు రీసెర్చ్ చేసి దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు స్పందించి ఈ వ్యవసాయ క్షేత్రాలను, చనిపోతున్నటువంటి మిర్చి పంటలను వ్యవసాయ అధికారులచే పరిశీలన చేయించి ప్రతి ఎకరాకు నష్టపోయిన రైతాంగానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ
రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి వచ్చినటువంటి మేమందరం కూడా ఈ సమస్యని తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి, తర్వాత అగ్రికల్చర్ డిఏఓ దృష్టికి, హార్టికల్చర్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి రైతుకు సముచిత న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.